మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. మొన్నటి వరకు మాయమైన బియ్యం బస్తాలు ఒక లెక్కైతే నెల తిరిగేసరికి ఆ లెక్క డబుల్ అయింది. తాజాగా పూర్తయిన విచారణలో పేర్ని నాని కుటుంబ గోదాంలో మాయమైన బియ్యం బస్తాల లెక్కలతో అధికారులు ఆశ్చర్యపోతున్నారట. మొత్తం లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజుల సమయం పట్టిందంటే ఏ స్థాయిలో స్కామ్ జరిగిందో అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ నిందితులను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోడౌన్లో మాయమైన రేషన్ బియ్యం బస్తాల లెక్క తేలింది. మొదట్లో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్ నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమవ్వగా, తర్వాత 10 రోజులకు 4,840 బస్తాలు మాయమయ్యాయని అధికారులు ప్రకటించారు. నెల గడిచేసరికి ఆ లెక్క ఏకంగా 7,577 బస్తాలుగా తేలటంతో అధికారులే షాక్ అయ్యారట. ఆ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టిందంటే పేర్ని నాని ఏ స్థాయిలో కుంభకోణం నడిపించారో అర్థమవుతున్నా ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్టు చేయలేదు. పైగా పోలీస్ అధికారులే పేర్ని నాని కుటుంబం పారిపోయే అవకాశం ఇచ్చారు. ఎక్కడున్నారో తెలియని పేర్ని నాని, ఆయన కొడుకు పేర్ని కిట్టు, భార్య జయసుధులు ఎంచక్క కోర్టులో పిటిషన్లు వేస్తూ బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడినా మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపైన కూటమి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికే రేషన్ బియ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ విరుచుకుపడుతున్నా ఆ విమర్శలకు అధికార కూటమి నుంచి ధీటుగా ప్రతిస్పందన రావట్లేదన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పోలీసుల నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. 15 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలోనే ఉండటంతో కేసు దర్యాప్తుకు సహకరించాల్సిందిగా మచిలీపట్నంలోని మాజీ మంత్రి ఇంటికి నోటీసులు అంటించారు. అయితే ఈ తతంగం నడుస్తుండగానే పేర్ని నాని తన నివాసంలో ప్రత్యక్షమవ్వటం చర్చనీయాంశంగా మారింది. పెనాల్టీ కట్టేయటంతో ఇక కేసు నుంచి బయటపడవచ్చన్న ధీమాతోని ఆయన బయటకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. గోడౌన్లలో బియ్యం మాయమైన విషయం తెలియగానే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నత స్థాయి ఆదేశాల కోసం ఎదురు చూస్తూ మిన్నకుండిపోయింది. కృష్ణా జిల్లాకు చెందిన కూటమి నేతలతో పేర్ని నానికి ఉన్న స్నేహ, వ్యాపార సంబంధాలు కేసు సాగదీతకు కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది. రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో దాని విలువను లెక్కగట్టి జరిమానాతో సహా బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఆ లెక్కన పేర్ని నాని కుటుంబం మరో 1.5 కోటికి పైగానే పెనాల్టీ చెల్లించాలి. అయితే మాయమైన రేషన్ బియ్యం ఎక్కడికి చేరిందనేది పోలీసులు తేల్చడం లేదు. ఎప్పుడు ఎక్కడికి తరలించారు, ఈ రేషన్ మాఫియాను నడిపించేవారెవరు అనేది తేలాల్సింది. అయితే పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారుల తీరు చూస్తుంటే ఇవన్నీ పట్టించుకున్నట్లే లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పేర్ని లెక్కలు తేలుస్తుందో లేదో చూడాలి.